అంగన్వాడీలు 11 డిమాండ్లో ఇప్పటికే 10 డిమాండ్లు అమలుకు కార్యాచరణ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం. పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు. చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 మట్టి ఖర్చులు. వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ. సమ్మెకాలంలో వేతనాలు, పోలీస్ కేసులపై సానుకూల నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆసరాకి సంబంధించింది వార్తగా కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. లేకపోతే సైకిల్ ఎక్కితే సైడ్ ట్రాక్ అంటూ మరొక వార్తని హైలైట్ చేశారు. ఇందులో సూర్యప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ, అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, గౌరు చరిత వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారంటూ. ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకు గురై చతికిలబడ్డారు. సైకిల్ ఎక్కి తప్పు చేశామని బాబు నిండా ముంచేశారు. తెర వెనక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల, బొమ్మ, గౌరు, బొడ్డ కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు నంద్యాల వరదరాజుల రెడ్డి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే సీమ రాజకీయాలు తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబు నమ్మి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీళ్లలో కొందరు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి సీమలో టీడీపీ పని కథమైందని తెలుసుకున్న కొందరు ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదని నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, బొడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు సీమ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపారు. టీడీపీలో చేరటమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు తక్కటం లేదనే భావన ఆయన అనుచర వర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరపున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పు చేశామని చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరం అయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈసారి మొండి చేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్ టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకి టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్టే అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. ఓవరాల్గా వైసీపీలో చేరిన వాళ్ళ తెలుగుదేశం బ్రతుకులు బస్టాండ్ అయిపోయినాయని ఈనాడు జ్యోతి రాసుకొస్తుంటే వీళ్ళు రివర్స్లో రాసుకొస్తున్నారు. లేకపోతే విద్యాసంస్థ